మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. How are you? I am also fine, thank you. Welcome to Aishwarya BM సమర్పించు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోర్లోకి వచ్చి ఆడవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే జీవితంలో ఎంతో పైకి ఎదిగిపోతామంట. కాబట్టి ఇక్కడ ఉన్న టీచర్లు, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అల్లరల్లరు మామూలుగా లేదండి బాబు. ఇవాళ ఎనర్జీ స్టూడెంట్స్ నుంచి వస్తుందా లేకపోతే టీచర్స్ వల్ల వస్తుందా అని అంటే ఏం చెప్తారు మీరు? అరే మీకు ఎనర్జీ ఇచ్చింది ఆ టీచర్స్ కదా. టీచర్స్ ఎందుకు ఎప్పుడు సైలెంట్ ఉంటారు? ఎంతమంది టీచర్స్ ఉన్నారు చేయొద్దండి ఇక్కడ. మేడం మీ టీచరా? చాలా మంది ఉన్నారు. ఉట్టి టీచర్స్ గట్టిగా అరుస్తే ఎంత గట్టిగా వినపడుతుందో చూద్దాం ఒకసారి. 1 2 3. ఇప్పుడు స్టూడెంట్ పవర్ ఏంటో చూడండి రా. అదే ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చాం. ఆడి వెల్కమ్ టు ది షో. అంతా కలలాగుందిరా, ఏమవుతుందో అర్థం కావట్లేదురా అని ఎలాంటి సందర్భాలు అంటారు? మీ షోకి వచ్చినప్పుడు. అందరికి ఒకటే ఆన్సర్ వచ్చిందా? అది యూనివర్సల్ ఆన్సర్. ఇది కాకుండా ఇంకా క్రేజీగా నా కళలో కూడా అనుకోలే నా కళ్ళ ముందు మిమ్మల్ని చూస్తా అని. నేను కళలో కూడా అనుకోలేదు ఆడవాళ్ళు మీకు జోర్లో ఇంత అందమైన అమ్మాయిని చూస్తాను. ఆమె ఒక బిస్కెట్ వేసి నేను ఒకటి వేసిన. చెల్లుకి చెల్లు, చెల్లుకి చెల్లు. లవ్ మ్యారేజ్ ఇంట్లో యాక్సెప్ట్ చేసినప్పుడు. లవ్ మ్యారేజ్ ఇంట్లో యాక్సెప్ట్. నీకు తెలియదేమో కానీ నీ వెనకాల నీ బాయ్ ఫ్రెండ్ అప్పటి నుంచి చూస్తున్నాడు. అగో అగో చూడు నిన్నే చూస్తున్నాడు ఆయన. ఏంటి నాకు ఐ లవ్ యూ చెప్పకుండా ఈడు. అగో కోపం వచ్చి తెల్లగా వెళ్ళిపోతున్నాడు. అగో వెళ్ళిపోయాడు. పండుగో మన క్రష్ తో మనకు తెలియకుండా. మన కాదు నీ క్రష్. నా క్రష్ తో నాకు తెలియకుండా పెళ్లి చూపులు అరేంజ్ చేసినప్పుడు. అప్పుడు ఇది అంత కలలా ఉంది. అప్పుడు నువ్వు ఆ క్రష్ ని ఏమని అడుగుతావు? ఫస్ట్ పెళ్లి చూపుల్లో ఫస్ట్ క్వశ్చన్ అడిగేది నువ్వు ఏమడుగుతావు? యు ఆర్ మై క్రష్, విల్ యు మ్యారీ మీ? డైరెక్ట్. ఇంకా టైం వేస్ట్ ఎందుకు? అవునులే టైం వేస్ట్ చేయకూడదు. అవును చెప్పినా. క్లాస్ టాపర్ రావాలనుకుంటూ స్టేట్ టాపర్ వచ్చినప్పుడు కలలా ఉంది అను. అది కళ, అది కళే. నేను మిమ్మల్ని సెల్ఫీ అడిగినప్పుడు మీరు ఓకే అన్నప్పుడు వామ్మో ఏంద్ర స్వామి ఇది కళ లెక్క ఉంది అని అనిపిస్తుంది నాకు. ఆ కళ నిజం చేద్దాం. సెల్ఫీ కాదు డైరెక్ట్ సినిమాని తెద్దాం. నేను హీరో నువ్వు హీరోయిన్. మా హీరోయిన్ దానన్న. ఓ నీ కళ ఎప్పటికి నిజం అవుతుందో ఏమో. థ్యాంక్ యూ అమ్మా. ఎవరు చెప్పారు ఇక్కడ నుంచి? ఆమె నీ బాయ్ ఫ్రెండ్ వెనకాల ఉండే కదా. ఎవరు చెప్పారు ఆన్సర్? దాదా చాలా చాలా గాలి ఎక్కువ వస్తే మళ్ళీ అటు ఇటు పోతుంది. కంగ్రాచులేషన్. ఫస్ట్ మనం డాన్స్ తో స్టార్ట్ చేద్దాం. ఎంతమంది ఇక్కడ అద్భుతమైన డాన్సర్స్ ఉన్నారు? చాలా అందరికి డాన్స్ వస్తుంది కదా. డాన్స్ అంటే ఇంకా అమ్మాయిల తర్వాతనే డాన్స్ అంటే. వర్ష దానా మ్యూజిక్ పెట్రా. వార్తలు సమాప్తం. థ్యాంక్ యూ దానా, లవ్లీ, వెరీ గుడ్. ఎవరు ఫస్ట్? మ్యూజిక్. అమ్మా అమ్మా దీన్ని డొమెస్టిక్ వైలెన్స్ అంటారు. అదేదో ఎద్దు మీద వస్తున్నట్టు వస్తున్నావు నువ్వు. రొమాంటిక్ గా నా ఇట్లా లేచి ఇట్లా అని స్వింగ్ తీసుకొని అలా. ఓకే ఓకే ఓకే. 3 2 1 మ్యూజిక్. నువ్వు మధ్యలో పోయింది.
నెక్స్ట్ వీళ్ళకంటే బాగా చేస్తాం. మ్యూజిక్ అవ్వాలి ఈవెంటే నేనుండను. కరెక్ట్ ఆగరా అమ్మా, మీరు అర్జెంట్ ఇంటికి వెళ్ళి ఆడుకోండి పోండి. అబ్బా పుట్టి మేడం ని పిలిస్తే బాడీ గార్డ్ని కూడా తెచ్చుకుర్రా. ఇప్పుడు మేడం అండ్ మీరు ఇప్పుడు ఇంకా మనందరు సావే. అవ్వాలి ఈవెంటే నేనుండను. మీరు ఇంత మంచి డాన్సర్ తెలుసా? మీరు ఎందుకు ఇంట్రెస్ట్ లేదని ఇంటి ఇంట్రెస్ట్ కడుతున్నారు? మీరు బాగా వచ్చింది మేడం స్వింగ్, మీరే కరెక్ట్ చేశారా? స్వింగ్ కరెక్ట్ చేయండి, సిగ్గెందుకు? నువ్వే తప్పు చేస్తానా అని చెప్తాను నేను. ఇట్లా లేచిన తర్వాత ఒక స్వింగ్ మేడం స్వింగ్ బాగా ఇస్తుంది. రెడీ? ఇంట్రెస్ట్ లేని మేడం రెడీ? ముందుకు 3, 2, 1 గో. ఎడికవుతారు అట్లే ఇద్దరు మూలకెళ్ళి వాళ్ళు ఆల్రెడీ మూలకెళ్ళేది, మీరు మరీ మూలకెళ్ళి చెప్పండి సార్. పాపం అయ్యో మా ఇంట్రెస్ట్ లేని మేడం. అమ్మో ఇంట్రెస్ట్ లేని మేడం. ఇద్దరు మూలకెళ్ళి లాస్ట్ ఎవరు? ఆ జోడీ ఎవరు? రెడీ? టేక్ నంబర్ 1, 3, 2, 1 మ్యూజిక్. ఎవరెవరైతే డాన్స్ చేసారో అందరు ముందుకు రండి. ఓ ఇంట్రెస్ట్ లేని మేడం. ఇప్పుడు ఆల్మోస్ట్ నలుగురులో మాకు ఒక విన్నర్ తెలిసిపోయింది, కానీ సెకండ్ ప్లేస్ కోసం ఫైట్ ఉంది. సెకండ్ ప్లేస్ కోసం ఎవరి ఇద్దరి మధ్యలో ఆ కెమిస్ట్రీ ఆ లవ్ కనిపిస్తుందో వాళ్ళకే సెకండ్ ప్రైజ్. రెడీ? మ్యూజిక్. మాస్ పెళ్లి చేసినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే అందులో డౌట్ లేదు, ఇద్దరు కలిపి 2000 రూపాయలు. కంగ్రాచులేషన్. సెకండ్ ప్రైజ్ నేను 1500 రూపీస్ పీకింది మేడంకి ఇద్దాం అనుకున్నా. మధ్యలో వచ్చి పీకింది అన్న చూడు, ఆమె పీకింది పోయింది అనకపోతే ఆమెకి ఇస్తుండే. కానీ మా ఇంట్రెస్ట్ లేని టీచర్ ఇంటికి ఇంట్రెస్ట్ కట్టుకోనికి డబ్బులు ఇస్తుంది. 1500 టీచర్ పీకిందికి థర్డ్ ప్లేస్ ఇద్దాం అనుకున్నా. పీకింది పోయింది అన్నది కాబట్టి ఆ థర్డ్ ప్లేస్ కూడా పోయింది. 1000 రూపీస్ మీకు. మొత్తానికి పీకింది 800 రూపీస్. సెకండ్ రౌండ్ డాన్స్ అయిపోయింది. ఇప్పుడు డాన్స్ అయిన వెంటనే డైలాగులు వస్తాయి. అండ్ డాన్స్ అంటే మనకి ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు, డైలాగ్ అంటే మనకి ప్రభాస్ గారు గుర్తొస్తారు. కాబట్టి ప్రభాస్ గారి డైలాగ్ చెప్పిపోతున్నాం. వన్ ఆఫ్ ది వెరీ ఫేమస్ మూవీస్ బుజ్జిగాడు నుంచి. ఎంతమందికి ప్రభాస్ గారు అంటే ఇష్టం? సో అందరికి ఇష్టం కాబట్టి ప్రభాస్ గారి డైలాగ్ ఫస్ట్ మ్యూజిక్ వస్తుంది, మ్యూజిక్ వచ్చిన తర్వాత డైలాగ్. ఆ మ్యూజిక్ లో మీరు పౌరుషంగా ముందుకెళ్ళాలి. ఒక విలన్ కి వార్నింగ్ ఇస్తున్నట్టు ఉండాలి డైలాగ్. గాట్ ఇట్? అరే మంచి మ్యూజిక్ వేసుకో. మ్యూజిక్ అయ్యే వరకు యాక్షన్లు చేయాలి, ఓవర్ యాక్షన్లు చేయాలి. మ్యూజిక్ ఆగిన తర్వాత బాగున్నారా, వాల్వో బస్ లా బాగా దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా? నా చాసి నెంబర్ చూస్తావా? చూపించనా? నీ తర్వాత మోడల్ సుజుకి ఇంజన్. రై 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 దీనికి హార్స్ పవర్ ఎక్కువ. తిప్పర్లర్ వచ్చి స్కూటర్ ని గుర్తు ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుందిరా నేను గుర్తుతే. వస్తావా వస్తావా వస్తావా? ఈ డైలాగ్ ని నాకు అప్పచెప్పాలబ్బా. వచ్చి నేను లక్ష్మీ ప్రసన్న అన్న. లక్ష్మీ ప్రసన్న అబ్బా పేరు కూడా మామూలుగా లేదు. జ్ఞాపిక ప్రొడక్షన్ గారి ప్రభాస్ గారి డైలాగ్ ఇంకా మనకి సావే లక్ష్మీ ప్రసన్న. మధ్యలో ఏం మాంజా సుతాయించిన నానా? మధ్యలో ప్రభాస్ గారి డైలాగ్ ఇది. రాజశేఖర్ గారు ఎందుకు వచ్చాడు? సరే డైలాగ్ చెప్పు. బాగున్నావురా, వాళ్ళ బస్ లో మంచి దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా? నా చాసీ నెంబర్ చూస్తావా? ఈసీజీ ఇంజన్. నీ తర్వాతి మోడల్ హార్స్ పవర్ ఎక్కువ. ఏం రాయాలి?
ఏం రాయాలనా? బండి స్టార్ట్ చేసిన రై రై రాయా? రై రై ఆ బండరాయి తీసి తల మాట చదువుకున్నది చెప్పడం డైలాగ్ కాదు. డైలాగ్ అంటే వేరే ఉంటది. ఓ చదువుకున్నది రై 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 ఆ 3 సార్లే ఉన్నది. రై 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 కాదు. డైలాగ్ చెప్తే అవతల భయపడాలి, అలా ఉండాలి. నువ్వు లైన్ లో ఉండు, వేరే వాళ్ళని పిలుద్దాం. నెక్స్ట్ పేషెంట్. ఇప్పుడు మనకి అంబులెన్స్ పావని వచ్చింది. వెంకటేష్ గారు ఎందుకు వచ్చారు? అంతే ఇలా 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 అన్నావా? డైలాగ్ బాగున్నారా? మంచి వాల్వో బస్ లో మంచి దట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా? నా సాజీ నెంబర్ చూసావా? చూపించనా? నీ తర్వాత నెక్స్ట్ మోడల్ నేనే, సుజుకి ఇంజన్. రై 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 టిప్పర్ లైడర్ చేసుకుంటే ఇంకో ఎలా ఉంటుందా? అలా ఉంటుంది. ఇంకో స్కూటీ చెప్పొద్దు. స్కూటీ అది స్కూటీ చెప్పొద్దు అంటారా? టిప్పర్ లైడర్ చేసుకుంటే ఇంకో ఎలా ఉంటుందా? అలా ఉంటుంది. అది స్కూటీ చెప్పొద్దు అంటారా? నీ సబ్బు స్లో ఏంటి? డైలాగ్ అయితే బాగా వచ్చింది. వెరీ గుడ్. సింగిల్ టేక్ లో చెప్పినావు, చదువుకున్నంత చెప్పేసినావు. రెడీ మేడం? చెప్పక డైలాగ్ మ్యూజిక్ అయిపోయింది. బాగున్నారా? మంచి వాల్వో బస్ లా దిట్టంగా. పొద్దునే కింద పెట్టింది మా అమ్మ. నా బండి చూసావా? నా చాసీ నెంబర్ చూసావా? టిప్పర్ ర్యాలీ వచ్చేసి స్కూటీని గుద్దేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది. మేడం రై 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 మర్చిపోయారు మేడం. అది మీరు కామెంట్ చేస్తున్నారని నేను టీచర్ మీద కమెంట్ చేయడం మేడం. మా ఇంట వెంట లేదమ్మా. నేను అడక చూస్తేనే అర్థమైంది నాకు. ఇంత మెల్లగా నడుస్తే ఆడ రీల్ అయిపోతుంది. బాగున్నావురా? వాల్వో బస్ లో మంచి దిట్టంగా. నా బండి చూసావా? నా చాసి నెంబర్ చూసావా? చూపించనా? నీ తర్వాత మోడల్ సుజుకి ఇంజన్. రై 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 టిప్పర్ లారీ వచ్చి స్కూటీని గుద్దుతే ఎలా ఉంటది తెలుసా? అలా ఉంటది నన్ను గుద్దుతే. చదువుకుంది చదువుకున్నట్టు చెప్పేస్తున్నారు వీళ్ళు. ఇంకా ఎవరు లాస్ట్ ఎవరు ఉన్నారా? రానన్నా వచ్చి సంధ్యారాణి. సంధ్యారాణి రాణి. ఏం చేసినాడా? డైలాగ్ ఓకే. బాగున్నారా? వాల్వో బస్ లో మంచి దిట్టంగా ఉన్నావు. నా బండి చూసావా? నా చాసీ నెంబర్ చూసావా? చూపించనా? నీ తర్వాత మోడల్ సుజుకి ఇంజన్. రై 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 హార్స్ పవర్ ఎక్కువ. టిప్పర్ లారీ స్కూటర్ ని గుద్దేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటది నేను గుద్దేస్తే. నువ్వు పోయి నిజంగానే టిప్పర్ లారీని గెలికినావు. ఆమె గుద్దుతే గూడ కతుకుంటాం. ఓకే, మమ్మల్ని సాగుతున్న వాళ్ళందరూ ముందుకు రండి. ఇందులో డైలాగ్ బాగా చెప్పింది ఎవరు? అప్ప చెప్పినట్టు కాదు, ఫుల్ గా చెప్పిరని కాదు. డైలాగ్ ని డైలాగ్ లాగా ఎవరు చెప్పారు? ఎవరికి వేస్తారు ఓటు? ఫస్ట్ స్వప్న ఎంతమంది ఓట్లు వేస్తున్నారు చేయతండి. ఓకే. నెక్స్ట్ బప్న. దప్న. టిప్న. మేడం. ఓ మేడం కి హైయెస్ట్ ఓట్స్. వితౌట్ ప్రిపరేషన్ చెప్పారు కాబట్టి కంగ్రాచులేషన్స్ మేడం, యూ ఆర్ విన్నర్. 1000 రూపీస్ కంగ్రాచులేషన్స్. అండ్ మిగతా అందరు 500 రూపీస్. ఇంకోసారి డైలాగ్ చెప్పనని ప్రామిస్ చేయండి. ఇంకోసారి డైలాగ్ జోలికే పోనని చెప్పి నువ్వు గట్టిగా ప్రామిస్ చేయి. గేమ్ సెటప్ రెడీగా ఉంది. ఉన్న కోన్స్ ని ప్యారలల్ లైన్స్ లో షిఫ్ట్ చేస్తూ అక్కడికి వెళ్ళి బెలూన్ పగలగొట్టాలి. చేతితో కాదు, కాళ్ళతో దూకి పగలగొట్టాలి. ఓకే, ఏ టీం అయితే ఎక్కువ బెలూన్స్ పగలగొడుతుందో వాళ్ళే విన్నర్. గాట్ ఇట్. మీ టీం పేరేంటి? పెరిగేదేలే. మీ టీం పేరు? ఇంకెంత తగ్గుతారు? స్టార్ట్.
6 పగల కొట్టారు మీరు, విచ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ స్కోర్. ఇప్పుడు మీరు 7 పగల కొట్టాలి. వాళ్ళు మధ్యలో చాలా మెల్లగా ఆడారు. మీరు ఆ పేస్ గుర్తు పెట్టుకోండి. ఆ పేస్ ఫాస్ట్ గా ఆడితే ఈజీ గెలిచిపోతారు. ఆల్రైట్, 7 ఇస్ యువర్ టార్గెట్. టేక్ ఎ పొజిషన్. 3, 2, 1 గో. కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి గూడ కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఏ నల్ల గండ్ల అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. హీరో హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు, రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు. అరే ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. అరే పడేదాకా పరేషాను చేస్తాడు వాడు, ఓకే అని అంటి మహా పోయో. 10 seconds. Last 10 seconds. Go for it. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 3, 2, 1, 0 అనేటప్పుడు బెలూన్ పగలగొట్టారు కాబట్టి రౌండ్ విన్నర్. ఐశ్వర్య బియ్యం తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్ టు our participants. Until next time, it's take care, bye bye, and keep saying and keep watching. ఆడవాళ్ళు మీకు